మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లును చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల్ స్వామి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడిలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకేసారి మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వమే అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసినట్టుగానే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు ప్రతి నెలా చెల్లించాలన్నారు. కార్మికులకు పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్ లో కమిషనరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసి మెమోరాండాలు ఇచ్చినాం. మేము వండి పెట్టి ఇవాళ పిల్లలకు పౌష్టికాహారం రోజు మరి వేడి అన్నం పెడుతున్నా కానీ వాళ్ళకు మాత్రము సరి అయిన పద్ధతిలో బిల్లులు ఇవ్వకుండా నెలలకు పెండింగ్ పెడతా ఉన్నారు. ఇచ్చిన బిల్లులలో కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఒకసారేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చిన కాడికి ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం ఒకేసారి వచ్చేటట్టు, ఒకేసారి ఆ నెల బిల్లులు ఒకేసారి వస్తే వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బిల్లులు ఎన్ని వస్తున్నాయి, ఎంత పెట్టినాము అనేది కూడా లెక్కలు అర్థంగా అన్నటువంటి పరిస్థితులలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి వాళ్ళ కార్మికులకు గుర్తించకుండా, వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకుండా అరకొర వేతనాలు 1000 నుంచి 2000 ఇస్తామని చెప్పి అవి కూడా సరైన పద్ధతిలో ఇవ్వడం లేదు. ఒకసారి 1000 వేస్తూ ఉన్నారు, ఒకసారి 2000 వేస్తూ ఉన్నారు. ఏ పద్ధతిలో ఇస్తున్నారో అధికారులకే తెలవాలి. అట్లాగే వాళ్ళ గుడ్డు విషయంలో మరి మన పాఠశాలలో మాత్రము ఉపాధ్యాయులు, విద్యార్థులు గుడ్డు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. గుడ్డు పెట్టడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు, పెడతా ఉన్నారు. కానీ గుడ్డుకు ఇవ్వాల్సిన బడ్జెట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఇస్తుంది. ఇవాళ బజార్లో 6 రూపాయల నుంచి 7 రూపాయల వరకు మరి రేట్లు కొనుక్కొచ్చి ఇవాళ 4 రూపాయలు 5 రూపాయలకు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గుడ్లు అనేది అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తూ ఉన్నారో పాఠశాలకు కూడా అట్లే సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే బజార్ రేట్ ప్రకారం గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలి. అదనంగా బడ్జెట్ ఇచ్చి మరి బజార్లో ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వాళ్ళ ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఇవాళ అనేక ఉద్యోగ భద్రత లేదు, అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఒకవైపు, అట్లాగే మరి గ్రామ ప్రజలు కూడా ప్రతి సంవత్సరానికి కోసం మేము చేస్తామని చెప్పి, అంటే ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో అంటే వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుందంటేనేమో మంచి పద్ధతిలో వాళ్ళు దాన్ని కాపాడుకునే రకంగా పనిచేస్తారు. ఇవాళ అది ఎప్పుడు ఊడిపోతుందో అనే పద్ధతిలో ఇవాళ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే